చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుగారు, సాధారణంగా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని పాటిస్తాము, కొన్ని తెలియకపోయినా వాళ్ళు ఆచరిస్తుంటే చూసి ఆచరిస్తూ ఉంటాం. అందులో భాగంగా తీసుకుంటే ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందే ఖచ్చితంగా ప్రధాన ద్వారం దగ్గర గడపని కానీ పైన కానీ తాగి నమస్కరించుకున్న తర్వాతే లోపలికి వెళ్ళటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అంటే ఏదైనా చెప్పారు, ఏదైనా ఆచరిస్తున్నాము అంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉంటే వివరించండి. డెఫినెట్గా అమ్మా. ప్రతిదీ కూడా దేవాలయంకి వెళితే కొన్ని లాభాలు జరుగుతాయి అనేటటువంటి విషయం చాలామంది సామాన్య భక్తులకు తెలియదు. ఏదో మామూలుగా మనశ్శాంతి కోసం వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటారు. ఆ దేవాలయం కట్టడి ఎలా కడతారంటే పిరమిడ్ టైప్లో కడతాం. దాన్ని ఒక టూంబ్ లాగా ఇలాగ ఒక షేప్ని మనం గమనించినట్లయితే రీసౌండ్ రాకుండా ఉండడం కోసం కడతాం. ఆ తర్వాత ఈ గడప మెయిన్గా నువ్వు అడిగావు, ఆ గడప క్రింద కొన్ని యంత్రాలు పెడతాం మనం. గడప క్రింద కూడా గడప క్రింద. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయము పైన పిల్లర్స్ కడతాం కొన్ని చోట్ల, అందుకే పైన ముట్టుకుంటారు. ఇప్పుడు కంచి టెంపుల్లో వెండి బల్లి బంగారు బల్లీలు ఉన్నాయి. అక్కడ ఎందుకు పెడతాము అంటే దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. దానికి చిన్న చిన్న రాగివి, తర్వాత పగడము, ముత్యము, ఇలా ఎక్కడైతే శంకుస్థాపనం చేస్తామో అలా ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని చోట్ల మనము యంత్ర ప్రతిష్టలు అనేవి చేస్తాం. అందువలన అక్కడ దేవాలయము విగ్రహం దగ్గర కూడా మనం క్రింద పెడతాం దాని ముందు. అదే శ్రీచక్ర ప్రతిష్ఠ అని అంటున్నాము. కొన్ని చోట్ల శ్రీచక్ర లాగా, మేరు ప్రస్థానం లాగా ఇవన్నీ యంత్ర ప్రతిష్టలు చేస్తారు రాగి రేకులతో. మెయిన్గా కాపర్ అనేటటువంటిది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఏమవుతాయంటే పిడుగులు పడతాయి మనకి వర్షాలు పడుతున్నప్పుడు. అర్జున ఫాల్గుణ అంటాం. అంటే ఆ అర్జునుడు ఆ పిడుగు నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఆ రాగి రేకుల మీద పడుతుంది. దాన్నే ఇప్పుడు కాలంలో రైస్ పుల్లింగ్ లక్షల కోట్లు, మళ్ళీ 1 కోటి 2 కోట్లు కాదు, లక్షల కోట్లు వస్తుందనండి. ఈ రాగి చెంబులు కింద పడితే అందులో పిడిగి వెళ్ళిందని చెప్పి పెద్ద మాఫియా జరుగుతోంది. సో అది పక్కన పడేస్తే ఇక్కడ మన టెంపుల్స్లో మ్యాగ్నెట్లోకి ఈ యొక్క పిడుగు వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తయారవుతాయి అన్నది మాత్రం సత్యం. ఇప్పుడు ఏమవుతాయంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు షర్టులు లేకుండా వెళ్ళాలా. కర్ణాటకలో అంతే, పంచ కట్టాలి. అంటే అక్కడ ఏంటి, పలుచని వస్త్రాలు ధరించాలి. అది అక్కడ. దానివల్ల ఏమిటి అని అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కానీ, ఈ గడపను ముట్టుకున్నప్పుడు కానీ, లేదా పైన మనం గడప పైన ముట్టుకున్నప్పుడు కానీ, దర్వాజాలు తలుపులకి మనం దేవుడికి ఇలా ముట్టుకుంటున్నప్పుడు కానీ బై టచ్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోపలికి వెళ్తాయి. అందువలన మనము అంతేకాకుండా ఆధ్యాత్మికంగా గడప అనేటటువంటిది మహాలక్ష్మి స్వరూపం. అది ఏ టెంపుల్లో ఏ గడప అయినా మహాలక్ష్మియే. కాబట్టి ఆ గడపని చాలా మంది తెలియక తొక్కుతారు. పెద్ద వెడల్పుగా ఉన్న గడపలు ఉంటాయి మనం తమిళనాడులో, అక్కడ దాటలేక జంపింగ్ చేస్తే కాళ్ళు విరుగుతాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అట్లాంటి చోట ఈ రేకులు పెట్టరు. యంత్ర ప్రతిష్టలు జరిగేది తెలిసిపోతాయి అన్నమాట. సో అట్లాంటి చోట మనము మామూలుగా నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి పైన కూడా ఎందువలన మనము గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క విగ్రహం క్రింద పెట్టినటువంటి ఈ రేకుల వల్ల నుంచి వచ్చినటువంటిది ఆ విగ్రహానికి వెళ్తుంది, ఇండ్యూస్ అవుతుంది. అక్కడి నుంచి మనం షర్ట్లు లేకుండా ఎందుకు వెళ్తామంటే, ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామంటే దేవుడి విగ్రహం చుట్టూ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీకి బట్టలు ఉంటే హిండ్రెన్స్గా అడ్డుగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ రీజన్తో మనము కొన్ని ఆచారాలు పెట్టుకున్నాం. మనం పైన మగవాళ్ళు షర్ట్లు లేకుండా ఉండడము, తర్వాత రెండవది ఈ గడపకి ఇలా పెట్టుకోవడము, మూడవది సున్నితమైనటువంటి పువ్వుల్ని మనకి ముట్టుకున్నప్పుడు ఆ పువ్వుల నుంచి ఇండ్యూస్ అయిపోతాయి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అలాగే హారతి ఇస్తాం. మనకు బాడీలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా, సెన్స్ ఆఫ్ సైట్ ఓన్లీ చూడడం వల్లే ఆ గడపను చూడడం వల్ల, ఆ విగ్రహాన్ని చూడడం వల్లే మనం ఎనర్జీని లాక్కుంటాం. అందువల్లనే చూడండి నెగిటివ్ అయితే నరదృష్టి ఇది అని అంటాం.
పాజిటివ్ అయితే మామూలు తీసుకుంటాం. ఆ తర్వాత బై సెన్స్ ఆఫ్ టచ్ హారతనిచ్చుకొని ఇలా ముట్టుకోవడం వల్ల, పుష్పాలను ఇలా ముట్టుకోవడం వల్ల, చెప్పులు లేకుండా ఎందుకు వెళ్తామమ్మా? బై సెన్స్ ఆఫ్ టచ్ ఆలయం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా. ఏది స్వయంభూ టెంపుల్స్, పెట్టుడు గుళ్ళు కాదు, ఇప్పుడు పెట్టేటటువంటి గుళ్ళు కాదు, అది ఒకటి తెలుసుకోవాలి. ఆ టెంపుల్స్ లో వెళ్తున్నప్పుడు మనము ఆ నడవడం వల్ల లోపల మనకి ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, జాగృతమై లోపలికి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ అక్కడ చూడండి, గహనగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి మనం వెళ్తే అష్టగంధం అసలు ఎక్కడ దొరకదు అనమాట. అది అష్టగంధం అనేది కాశీలో దొరుకుతాయి. మార్వాడీల ఇళ్లలో నేను చిన్నప్పుడు చూసేవాడిని, అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అగరబత్తి. ఇప్పుడు ఇస్కాన్లో దొరుకుతున్నాయి. నా చిన్నప్పుడు ఇస్కాన్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. సో ఇక్కడ మనము చూసినప్పుడు ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా అష్టగంధము అంటే ఆ సెన్స్ ఆఫ్ స్మెల్కు ఉన్నటువంటి సెన్సరీ ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా ఈ ఉండడం వల్లే మనం గడపకి దండాలు ఈ ముట్టుకుంటూ మనం పెట్టడం, పైన ముట్టుకోవడం. ఆ తర్వాత ఆ దేవాలయము 4 వాల్స్ దగ్గరికి వచ్చేసరికి సైడ్ వాల్స్ను ముట్టుకోవడము, బ్యాక్ వాల్ను ముట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్వయంభూ ఆలయాల్లో మాత్రమే అని. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం విన్నా స్వయంభూ ఆలయాల గురించి. ఎక్కువగా మనం వరుసగా స్వయంభూగా వెలిసిన ఆలయాల దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ ఆరాని మనం గనక తట్టుకునే స్థితిలో లేకపోతే అది మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలోకి తీసుకెళ్తుంది అని చెప్పి, ఇది వాస్తవం అంటారా గురుజీ? అవాస్తవం. బాడీకి అప్పటికప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటటువంటి స్టిములాయ్ ఈ బాడీలో ఉంటుంది. అంటే దుర్గంధం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముఖం చిట్లిస్తాం, ముఖం ఇలా మూసుకుంటాం. సుగంధం వచ్చినప్పుడు అని ముందుకెళ్తాం. సో ఆ విధంగా మంచి నేతి గారెల వాసన వస్తున్నప్పుడు చప్పరిస్తాం. అలాగే ఈ యొక్క సెన్సరీ ఆర్గన్స్ బాడీలో ఉన్నటువంటిది స్టిమ్యులై అని ఒకటి ఉంటుంది, అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఆ స్వయంభూ టెంపుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్వయంభూ టెంపుల్స్ కూడా డూప్లికేట్ స్వయంభూ టెంపుల్స్ వచ్చేసినాయి. ఎలాగా మాది స్వయంభూ అంటున్నారు. ఏమిటిరా మీది అందరిది స్వయంభూ? ఏమిటి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే. 12 జ్యోతిర్లింగాలు మాత్రమే స్వయంభూ, తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రమే స్వయంభూ, 18 శక్తిపీఠాలు మాత్రమే స్వయంభూ, దత్తాత్రేయుడు గానగాపురం మాత్రమే స్వయంభూ. ఇంకా మిగతావన్నీ కూడా అంటే స్థల పురాణాలు ప్రతియే ఉంటాయి. ఎక్కడికక్కడ కోరుకొండ, మాకు రాజమండ్రిలో కోరుకొండ నరసింహస్వామి అని అంటాం, స్థల పురాణాలు ఉంటాయి. బట్ కలియుగ భవిష్యత్తు పురాణాల్లో, భాగవతాల్లో, ఇప్పుడు మనకు ద్వారకా మధుర శ్రీకృష్ణుడు ఉన్నాడు, మరి ద్వారకాధీష్ కృష్ణుడు ఉన్నాడు, మా రాధమ్మ తల్లి బరసానాలో మరి పుట్టి పెరిగింది, అందువలన బృందావనం, ఇవి స్వయంభూలు అంటారు. ఇలాగా ఎవ్వరు కూడా చెప్పినా కూడా, ఇప్పుడు కృష్ణుడిని నువ్వు పూజ చేయి, రాధమ్మను నువ్వు జపం చేయి అని ఎవరైనా చెప్తున్నారా? మనకే వచ్చేస్తుంది, రామ కృష్ణ రాధ అని వచ్చేస్తుంది. బాలాజీ అంటాం. అలా దానికి అది స్పాంటానియస్గా బాడీలో వచ్చేదాన్నే స్వయంభూ అనాల. ఒకళ్ళు డిక్లేర్ చేసేది కాదు. భాగవతాలు, కలియుగ భవిష్యత్తు పురాణాలు, గర్గ సంహితలు, రామాయణాలు ఇవన్నీ డిఫైన్ చేసినాయి ఏ స్వయంభూ అని. స్థల పురాణాలతో ఇంప్లిమెంట్ అయినటువంటివన్నీ కూడా దే ఆర్ నాట్ స్వయంభూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందువలన అలాగా స్వయంభూ చిన్న స్వయంభూస్ వచ్చినాయి అంటే, ఇప్పుడు రామేశ్వర స్వామి ఉన్నాడు, రామలింగేశ్వర స్వామి రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేశాడు అంటారు. కేసరగుట్లో ఎక్కడ అంటారు, ఆంజనేయ స్వామిని విగ్రహం తీసుకురమ్మంటే శివలింగాన్ని లేట్ అయింది, అందుకని తోకతో తన్నేసాడు, ఈ వెయ్యి బయటపడిపోయినాయి ప్రతిష్ఠ అని. ఇలా ఇదే స్టోరీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇలా స్థల పురాణాలు అనేవి వచ్చినాయి. కాబట్టి అందువల్లనే స్వయంభూ టెంపుల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా జగద్గురు ఆదిశంకరాచార్యులు గుర్తించి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ సుమా ఇవి, ఇక్కడ మీరు మాత్రం చేస్తే తప్పకుండా మీకు మల్టిప్లై అవుతుంది శక్తి, మీలో ఉన్నటువంటి స్వప్నావస్థలో ఉన్నటువంటి ఆ శక్తి జాగృతమవుతుంది అని ఆయన డిస్టింగ్విష్ చేశారు, డిస్క్రిమినేట్ చేశారు. సో అటువంటి టెంపుల్స్కి వెళితే అలాంటి దుష్టశక్తులు అలాంటివి ఉంటే అవి తొలగిపోతాయి గానగాపురం వెళ్తే. మరి వీళ్ళేమిటి, అసలు అప్పుడు తిరుపతి వెళ్తే నీకు ఎక్కువ అయిపోతుంది ఆనందం, ఎక్కువ ఆరా వచ్చేస్తుంది, ఆ ఆరాకి నువ్వు మ్యాచ్ కాలేకపోతున్నావు, అందుకని నీ బాడీ కొలాప్స్ అవుతుంది. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్?
ఇప్పుడు మనకి స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, రామకృష్ణ పరమహంసుల వారిని, గురువుగారు మీరు అస్తమానం బ్రహ్మానందం 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 అంటున్నారు, అది ఏంటి గురుగారు అంటాడు. ఇలా రారా అని వివేకానందుని ఇక్కడ ముట్టుకుంటాడు. ముట్టుకుంటే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక అవన్నీ గుడ్డలు చింపేసుకొని ఆ బీచ్ రోడ్లో ఆనందం బ్రహ్మానందం అని తిరిగేస్తూ, గురువుగారు నేను ఇది తట్టుకోలేకపోతున్నాను గురువుగారు, ఇది విత్డ్రా చేయండి గురువుగారు నాకు అంటే, అప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమహంసుల వారు ఇక్కడ ముట్టుకుంటారు, విత్డ్రా అయిపోద్ది. ఆ విధంగా ఏదో నీ దయవల్లమ్మా, యూట్యూబ్ల దయవల్ల, ముఖ్యంగా మా విజేత దయవల్ల ఎక్కువ మంది నువ్వు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను ఎప్పటి నుంచో, మంచిగా ప్రముఖులందరి చేత నువ్వు ఇంటర్వ్యూలు చేపిస్తున్నావు, మంచిగా జ్ఞానబోధ చేస్తున్నావు. అవన్నీ తట్టుకోలేక ఎక్కువైపోయిందమ్మా మాకు జ్ఞానం, ప్రజలందరికీ ఎక్కువైపోయింది, మాకు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాం. అలా చక్కగా ఇది ఈ నాలెడ్జ్, ఈ ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్ అనేది నువ్వు లేకపోతే ప్రతిదీ ఎక్కడెక్కడో ఎత్తుక్కొని చూడాలి, అంటే ఒకే స్పూన్లో పెట్టావు. అలాగే ఈ యొక్క పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లోర్ చేసి మనకి ఈ స్వయంభూ టెంపుల్స్ ఇవి, ఈ గడపని ఇలా ముట్టుకోవాలి, ఈ పైన ఇలా ముట్టుకోవాలి అని అన్నీ మనకి కంక్లూడ్ చేసి పెట్టినాయి. ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆరా ఎక్కువైపోద్ది నాయన అలాంటివన్నీ ఏం లేవమ్మా, అందులో ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి వీళ్ళు మామూలు పెట్టుడు గుళ్ళకి వెళ్ళకండ్రా అని చెప్పడం మానేసి స్వయంభూ టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటే ఇంకేం చెప్తామమ్మా. అందువలన అప్పుడు అది అన్ని టెంపుల్స్కి ఇక్కడ నేను ఒకటి కామన్గా చెప్పగలను. ఇప్పుడు తిరుపతి వెళ్తే ఎక్కువ వచ్చేసి, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తే తక్కువ వచ్చేసి, ఇంకో టెంపుల్కి వెళ్తే ఇంకా తక్కువ చాలా ఉండవు. ఏ స్వయంభూ టెంపుల్కి వెళ్ళినా ఒకటే శక్తి వస్తుంది. అదనమాట. గురుగారు, సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళే కానివ్వండి, బంధువులే కానివ్వండి, వారికి నచ్చిన వంటలన్నీ చేసి కొన్ని కార్యక్రమాలు వారి ఫోటో దగ్గర పెట్టడం కానివ్వండి, అదే చనిపోయిన కొత్తల్లో ఈ 10 రోజుల కార్యక్రమాలు జరుగుతున్న ప్రాసెస్లో అయితే పక్షికి పెట్టడము అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళు బిజీ టైము లేదు అని అంటే వన్ డే ఆ టైం అనేది కుదరకపోవటం వల్ల కొన్ని వరకు ఇంట్లో చేసుకున్నాం, మరికొన్ని మాత్రం బయట నుంచి ఆర్డర్ ఇచ్చి చేసి మరీ తెప్పించుకొని అవి వీళ్ళకు పెట్టడం అనేది జరుగుతుంది. అలా చేయడం కరెక్టేనా? అంటే వాళ్ళకు నచ్చిన వారు వాళ్ళకి ఏ వంట నచ్చుతుందో అది వండితే వీళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ విధానం చూడట్లేదు కదా, దాని గురించి ఏం చెప్తారు? 100% నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. బంధువులు మనం రక్తం అన్నమాట. వాళ్ళు మన తాతలవనియండి, తల్లిదండ్రులు అవనియండి, వాళ్ళ వంశం మనం. కాబట్టి మన బ్లడ్ కాబట్టి వాళ్ళు మన చేత వండించినటువంటి వస్తువులు మాత్రమే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. మడి ఆచారం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. పూజ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం, బ్రాహ్మలంతా కూడా మడి ఆచారం, స్నానం చేస్తున్నాము, మడి కట్టుకొని వంట చేసి తన చేతులతోనే వంట చేసి దేవుడికి సమర్పిస్తున్నాం. తర్వాత ఇప్పుడు గానగాపురం లాంటి ఊర్లు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రాహ్మణులు చాలా మంది ఏం చేస్తారంటే, దంపతులు ఒక రూమ్ తీసుకుంటారు 41 రోజులు, తీసుకుని అందులో తమ చేతులతోనే వంట చేసుకొని తింటారు. ఇది బ్రహ్మణ్యం. బయట కూడా ఇప్పుడు కూడా హోటల్స్లో తినరనమాట. ఇప్పుడు అట్లా మనము మడి ఆచారము మన హిందూ ధర్మంలో ఒక భాగమైనప్పుడు ఈ మరణించినప్పుడు ఈ క్యాటరింగ్ వ్యవస్థ అనేటటువంటి దానికి మనం సపోర్ట్ చేయకూడదు. క్యాటరింగ్ చేసి బయట వాళ్ళు చేస్తే ఆత్మకు అసలు శాంతే ఉండదు, అందులో డౌట్ లేదు. ఎలా అంటే క్యాటరింగ్ వాళ్ళు బాధపడచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే అనమాట. అంటే వారికి పెట్టే వంటల వరకు మాత్రం ఇంట్లో వాళ్ళే వండాలి ఖచ్చితంగా. ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ వాళ్ళు వండి కావలిస్తే ఇంకా ఆ క్యాటరింగ్లో వీళ్ళు కలపొచ్చు దాన్ని. వాళ్ళ ఇప్పుడు అన్నం వండారు వాళ్ళు, వీళ్ళ చేతులతో బంధువులు వండినటువంటి వంటతో వంశీకులు వండినటువంటి వంటను తీసుకెళ్ళి అందులో కలపొచ్చు. అంతే తప్ప కంపల్సరీ మాత్రము తమ చేతులతోనే, ముఖ్యంగా కోడలు మామగారు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో బ్రతుకుండగా, అయినా సరే కూడా మామగారికి కోడలే వండ పెట్టాలి, కూతురు వండేది కుదరదు. అవునా? కానీ కూతురు పైన ఎక్కువగా ఆయనకి ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ అందరిపైన ఉంటుంది, అలా కాదు, ఈక్వల్ గా ఉంటుంది ఆడపిల్లలని. అయితే వంశీకురాలు కాబట్టి ఇంటి పేరును మోస్తుంది కాబట్టి కోడలు చెయ్యాలి అని ఆచారం, అంతే. కూతురు మీద ఉండదని కాదు, లేకపోతే కోడల మీద ఉండదని కాదు. అలాగే ఈ చాలా మంది తెలంగాణ సాంప్రదాయంలో మనము నాన్ వెజిటేరియన్ కూడా వండుతారు. ఇప్పుడు కమ్మ, రెడ్డి, కాపు, వెలమ వాళ్ళు కంపల్సరీ వండి ఏ ఆచారంతో ఉన్నారో ఆచారంతో వండి పెట్టాల్సిందే. అలాగే ఇంకొంచెం మందు బాటిల్స్ ఇవి కూడా పెడతారు.
ప్రాంతంలో. తిరుక్కావల్లూరు అని చెప్పేసి చాతాద వైష్ణవులు ఉంటారు. ఆ ఇంటి పేరుతో వాళ్ళు చాతాద వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులు కాకుండా ఆ వైష్ణవులలో ఒక భాగం. ఆహా. వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తింటారు, మందు బాటిల్స్ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా అది సమర్పించాలి. ఎందుకంటే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ బ్రతికున్నటువంటి జీవికి మనతో పాటు నివసించినటువంటి మన వంశీకులు ఎప్పుడైతే మరణిస్తారో, మరణించిన తర్వాత వాళ్ళకు మన వంశీకులే కనుక చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగ్లిజెన్స్. అంటే హిందూ ధర్మంలో అపరకర్మలైన దైవకర్మలైన, అపరకర్మలు అంటే చావుకు సంబంధించినటువంటివి, దైవకర్మలు అంటే దేవుడికి సంబంధించినవి. ఇవి అపరకర్మలైన దైవకర్మలైన మనం ఆచార వ్యవహారాలు ఒకటే అన్నమాట. అయితే సవ్య మార్గంలో మనం ఎడమ నుంచి కుడివైపు దైవ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు జంధ్యం వేసుకుంటే, అపర కార్యక్రమాలు చేసినప్పుడు మనము అపసవ్య మార్గంలో రైట్ నుంచి లెఫ్ట్కి వేస్తాం, మారుస్తూ ఉంటాం. రివర్స్ లో అటు ఇటు మార్చి అపరకర్మలో పిండం పెట్టినప్పుడు అపసవ్య మార్గంలోనే పెడతాం. సో ఇట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ దైవం. అందువలన ఈ ప్రేతాత్మలు అని అంటే మనమే ఇప్పుడు ఎనర్జీ ఎక్కడికో వెళ్ళలేదు, మనం బాడీ మారింది. ఈ ఊరు వెళ్ళి అవతల ఊరు వెళ్ళినట్టుగా మనము ఇక్కడ చనిపోయినటువంటి మనిషి కనబడాడు అంతే, కానీ అక్కడే ఉంటాడు ఎనర్జీ. కాబట్టి మాస్ కనబడదు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సంబంధీకులు మాత్రమే, వంశీకులు మాత్రమే పెట్టాలి. అలా పెట్టని పక్షంలో ఎవరికి లాస్ అంటే, చనిపోయినటువంటి ఆత్మకు శాంతి లేదు అని చెప్పడం ఒక భాగం అయితే, రెండో భాగము పెట్టనటువంటి వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదన్నమాట. అంటే వృద్ధిలోకి రారు వీళ్ళు. అందువల్లనే ఏమండి నోటి వరకు ఉద్యోగం వచ్చేసిందండి, దగ్గరికి వెళ్ళి ఆగిపోయిందండి అంటారు. కారణం పితృదేవతల శాపం, పితృదేవతల అనుగ్రహం లేకపోవడం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను ఇది చెప్పేటప్పుడు. దైవ కార్యక్రమాలలో శ్రద్ధ సబూరి, సాయిబాబా గారు క్లియర్గా రాశారు. శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ ఉండాలి. అందుకనే శ్రాద్ధ కర్మ అంటాం. శ్రద్ధతో పెట్టేటటువంటి పిండ ప్రధానాలు, ఆ నైవేద్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి, భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి శ్రాద్ధ కర్మ అని దానికి పేరు పెట్టారు. అందువలన దైవ సబూరి, పేషెన్స్ కూడా ఉండాలి, సహనం కూడా ఉండాలి. కాకి మనం ఈ నైవేద్యం పిండాలు ఇవన్నీ పెట్టిన తర్వాత బ్రాహ్మడు ఏం చేస్తాడంటే కాకికి పెట్టిస్తాడు. కాకి ఒక గొప్ప వరం ఉంది. కాకి ఎంతకాలం మరణిస్తుంది అని ఎవరినన్నా అడగండి, ఎవరికీ తెలియదు ఆన్సర్. ఎందువల్ల అంటే దానంతకది స్వయం మరణం అనమాట. అది ఒక్క కన్నుతో ఇలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆత్మను చూసేస్తుంది. అది ఆ ఫ్రీక్వెన్సీ దానికి ఆత్మ కనబడుతుంది. అందువలన వీళ్ళ బంధువులు ఏ ఇంటిపైన వాలితే బంధువులు ఎప్పుడు వస్తారో కూడా చెప్పేస్తుంది. అందుకే అరిచేటప్పుడు. కాబట్టి కాకి ప్రేతాత్మలకి సంబంధం ఇచ్చాడు. అందువలన వీళ్ళు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో దైవ కార్యక్రమాలలో అయినా సరే నిర్లక్ష్యం వహిస్తే దైవం సహిస్తాడేమో, కానీ పితృదేవతా కార్యక్రమాలలో కానీ మనం కనుక భక్తి శ్రద్ధలు చూపించకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు క్షమించరు పితృదేవతలు. గురుగారు, ఇప్పుడు పితృదేవతల విషయంలో ఆహారం వండి పెట్టడం ఇదంతా మామూలుగా మనం చేస్తూ ఉంటాం, కానీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సాధారణంగా చనిపోయిన వాళ్ళకి పిండ రూపంలోనూ తర్పణ రూపంలోనూ మాత్రమే వాళ్ళకు ఇవ్వాల్సినవి ఇస్తాము, అందేవి అందుతాయని చెప్పి అంటారు. మరి ఈ ఆహారం మన ఉపసమ్మతి కోసం పెడుతున్నామా, ఆ పెట్టింది వాళ్ళకి ఏ రకంగా చేరుతుందనొచ్చు? కాదు, ఈ ఆహారము పిండం అంటే ఏంటి? మామూలుగా ఆత్మ అనేటటువంటిది మనం మరణించిన తర్వాత స్పర్మ్ ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వెళుతుందో అక్కడ అయ్యేది పిండం అంటాం మనం. పిల్లాడు అనం ఒక 3 నెలల వరకు జీవం వచ్చేంత వరకు. అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మను మనం పిండం అంటాం. ఆత్మ అప్పుడు దాకా మనిషి అంటాము, తర్వాత ఆత్మ అంటాం. ఆత్మ పిండ రూపంలో ఉంటుంది కాబట్టి అందుకని పిండం అంటాము. కాబట్టి ఆహారం పిండం రూపంలోనే పెట్టాలని ఏం రూల్ లేదు. కొన్ని ఏరియాల్లో గోధుమ పిండితో పెడతాం, బియ్యం పిండితో పెడతాం, అన్నం పిండితో పెడతాం, అన్నం ముద్దలతో పెడతాము. పెట్టినప్పుడు దర్పగడ్డి అంటే దీన్ని పవిత్రం అని అంటాము. ఆ దర్పతో మనం చేస్తాం కాబట్టి ఇది పవిత్రం అవుతుంది. ఆ తర్వాత ఈ దర్పకు ఉన్నటువంటి శక్తి, అగ్నిహోత్రానికి ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క మనము పెట్టినటువంటి ఫుడ్ కానీ పిండ రూపంలో కానీ ఉండల రూపంలో కానీ లేదా మామూలు అన్నం కూర వండి గారెలు బూరెలు పెట్టినవి కూడా, ఇవి శాస్త్రం చెప్పే విషయం చెప్తున్నాను. ఇట్ కన్వర్ట్స్ దిస్ యాజ్ ద ఫుడ్ టు ద
న్యూ బార్న్ బేబీ, ఇప్పుడు ఉదాహరణకి ఉమ్, ఒక జీవి చచ్చిపోయాడు, చచ్చిపోయి ఆయన ఆత్మ ఒక గేదె రూపంలో వచ్చింది, ఉమ్, గేదె పుట్టాడు. గేదె పుట్టినప్పుడు గడ్డే తింటుంది గేదె. మనం పెట్టిన అన్నము ఇదంతా కూడా ఈ ఇది ఈ పవిత్రం ఏం చేస్తుంది, దర్పగడ్డి, ఉమ్, ఇది గడ్డి కింద మార్చి దానికి అందిస్తుంది. ఒక సింహంగా మారింది, పుట్టాడు అనుకుందాం. దీన్ని అక్కడ ఒక జింక ఫుడ్ సింహానికి ఫుడ్ ఏంటో ఆ ఫుడ్ కింద మీట్ కింద మార్చి దానికి అందిస్తుంది. ఆహా, అందువలన మనం ఏమనుకోవాలా, ప్రేత లోకంలో ఉన్నంత వరకు కూడా ఉమ్, మనము ఈ పిండ రూపంలో ఇచ్చినటువంటి ఏ ఫుడ్ అయినా సరే, ఉమ్, మనం 11 రోజుల కార్యక్రమం చేస్తాం మరణించిన తర్వాత. 11 రోజులు కంపల్సరీ చేయాల్సిందే, లేకపోతే ఆత్మను మార్చేసినట్టు లెక్క. ఉమ్, ఎందువల్లంటే యముడొచ్చి జీవిని యమపాశాలతో యమబట్టలతో తీసుకెళ్తాడు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్. తీసుకెళ్ళినప్పుడు వైతరిణీ నది మీదగా తీసుకెళ్తాడు. ఆ వైతరిణీ నది మిస్టికల్గా ఉంది, వేరే లోకంలో ఉంది అని చెప్పడం కోసం మనం ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి ఆలయం శక్తిపీఠం దగ్గర వైతరిణీ నది ప్రవహిస్తూ ఉంది. ఈ వైతరిణీ నదిలో ఆ చీము, నెత్తురు, ఇలా రకరకాల ప్రాసెస్తో తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిన తర్వాత అదంతా కూడా మళ్ళీ పితృలోకంలో ఉన్నప్పుడు టిఫిన్ కింద, కాఫీ కింద, భోజనం కింద ఇలా 11 days పడుతుంది. ఆహా, సో మనం బ్రహ్మదేవుడు ఒక క్షణము జస్ట్ ఇలాగా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అది మన భూలోకంలో 1 year అనమాట. అందుకని 11 daysని మనము ఒక 1 year మనం పిండ ప్రదానం చేస్తాం కదా, అవును, ప్రతి సంవత్సరం అవును, శ్రాద్ధ కర్మలు చేస్తాం. అవును. 1 year is equal to 1 day అనమాట భూలోకంలో మనకి. ఉమ్, ఉమ్, ఉమ్. మనకు 1 year భూలోకంలో 1 year, అక్కడ వాళ్ళకి 1 day. పితృలోకంలో 1 day. అందువల్ల డైలీ మనం ఇక్కడ ఉన్నప్పుడు భోజనం పెడతాం కదా మనం. అవును, అవును, అంటే 1 day అక్కడ ఆత్మ ఉంది కాబట్టి 11 రోజులు రోజు భోజనం పెడతాం. తర్వాత 11 days తర్వాత అది లిబరేట్ అయిపోతుంది, దాని ఇష్టం ఇక. ఉమ్, ఇక ఉమ్, అప్పుడు మనకి వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి. అందుకనే ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ 11 days వరకే ఆమెకి వాళ్ళకి మనకి ఉన్న సంబంధం. అందువల్ల మనం ఈ శ్రాద్ధ కర్మలు అనేటటువంటివి కంపల్సరీ చెయ్యాలి, మన చేతులతోనే చెయ్యాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం కులమత వ్యవహార ఆచారాలను బట్టి ఎవరిష్టమైనటువంటి ఫుడ్ని వాళ్ళకి పెట్టాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది లెసన్ అనమాట. ఉమ్, ఇప్పుడు మార్చరీ ఉంటుంది, మార్చరీలో మేము ఒకటి రాస్తాం మెడికల్ కాలేజీలో. ఏమని రాస్తామంటే మార్చరీ ఇస్ ద టెంపుల్ వేర్ ద డెడ్ టీచర్స్ ద లైవ్. ఉమ్, అంటే చనిపోయి ఇది ఒక దేవాలయం నాయన, అవును. ఇక్కడ చనిపోయిన వాళ్ళు పాఠాలు చెప్తారు అని. ఉమ్, బతుకున్న వాళ్ళు ఇలా నడుచుకోండి, లాస్ట్కి వచ్చేసరికి ఇదిగో శవమే ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటాం, ఏముండదు అని. అట్లాగా ఈ పితృదేవతలు కూడా ఈ అపర కార్యక్రమాలు, పితృదేవతా కార్యక్రమాలు మనకేంటంటే మన జన్మ నిర్దేశిస్తాయి. అవి బాగా మనం చేసినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. అందువల్లనే ఎవరైతే ఈ శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయరో మనకు మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మణ్ డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు అని అనిపించింది అనుకోండి, మనకు మనమే పెట్టచ్చు. ప్రతి సంవత్సరము మనము బ్రాహ్మణ్ అంటే పురోహితుడు, పురమును హితము కోరువాడు, హెల్పింగ్ హ్యాండ్ కింద అంతే. అంతేగాని అతను లేకపోతే కార్యక్రమం చేయకూడదని లేదు, అతను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వాలని లేదు. మన ఇష్టం, మనకు కుదిరింది ఇస్తాం. కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో అక్కడ ఆత్మలు ఏం చెప్తున్నాయంటే, చనిపోయిన ఆత్మ పితృలోకం ఈ పితృశ్రాద్ధాలు కర్మలు ఎందుకు పెట్టారంటే, ఎలా అయితే మార్చరీలో చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికున్న వాళ్ళకి తెలియజేస్తారో అలా మనము బ్రతికున్న వాళ్ళకి అన్నం పెట్టండి నాయన, చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టే కంటే అని చెప్పడంలో అర్థం. దిస్ ఇస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్. అత్తగారు మామగారు అని కక్షలు పెట్టుకోవద్దు, కార్పణ్యాలు పెట్టుకోవద్దు, ఎవరు బంధువులు అంత శాంతితో ఉండండి. అలా ఉంటే మీకు సంతానం కలుగుతుంది, ఇళ్ళులు వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పడం. అలా అందువలన పితృలోకం వాళ్ళని శపిస్తుంది అనమాట, ఎవరైతే సరిగ్గా చేయలేదో. కాబట్టి కంపల్సరీ మనం బంధువులు వాళ్ళ చేతులతో పెట్టాలి. అలాగే కాకి మనం పెట్టినప్పుడు, మన మీద కోపం ఉన్నప్పుడు, శ్రద్ధ లేనప్పుడు కాకి ముట్టుకోదు. ఇప్పుడు మన తాతగారు ఇప్పుడు ఉన్నాడు, ముట్టుకోదు. దానికి ఇష్టమైతేనే ముట్టుకుంటుంది. ఎవరో ఎక్కడో ఒకళ్ళు ముట్టుకోకుండా ఈ దిన కార్యక్రమాల్లో భోజనాలు చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నేను చెప్పాను అలాగా చాలా వీడియోల్లో. అంటే వాస్తవమే, కానీ మనం ఎలా వెళ్ళాలంటే దానికి వచ్చిన తర్వాత పునశ్చరణ చేసుకోవాలి, తినాలి. అసలు పెళ్ళికైనా వెళ్ళక్కర్లేదు కానీ చావుకు మాత్రం వెళ్ళాలి అందరూ. ఎందువల్లంటే పెళ్ళి అనేది అందరూ వస్తారు. సో ఈ యొక్క చావుకి వెళ్ళొచ్చిన తర్వాత గాయత్రి అనుష్ఠానం
కానీ లేదా మన ఏదో ఒక అనుష్ఠానం చేసుకొని తలంటి స్నానం చేసి ఇంటికి వచ్చి అనుష్ఠానం చేసుకుంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది. దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్పగలను రుజువుతో సహా. ఆవు దూడని మనము చనిపోయిన 11 రోజుల లోపల మనం దానం చేస్తాం, గోదానం అని. గోదానం చేసినప్పుడు డబ్బులు ఇస్తుంది కదా అని ఆవుని దూడని తీసుకొస్తారు కదా, ఆ పాలు ఇచ్చేటటువంటి ఆ ఆవు 2 లీటర్లు ఇస్తుంది కదా ముందు బయట అనుకుందాం. ఆ దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 1 లీటరే ఇస్తుంది. ఎందుకని? నెగిటివ్ వైబ్రేషన్ అంటే చావు అంటే ఆత్మ, అందుకనే అపరకర్మ అన్నారు దాన్ని. పరాశక్తి, పరా విద్య అంటే మన పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. అలా అని చెప్పి వెళ్ళడం మానకూడదు. వెళ్ళడం మానేస్తే చాలా అది ఇంకా శాపం, ఇంకా పాపం. వెళ్ళాలి, భోజనం కూడా తినాలి అక్కడ. ఎందుకంటే అతను మనకి సంతోషిస్తాడు. అంటే మన దగ్గర వాడు, మన తాత, మన బంధువు, మన మిత్రుడు అనుకోండి. బయట వాళ్ళు ఊరిలో వాళ్ళు చచ్చిపోతే మనం వెళ్ళం కదా, మనకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళకపోతే. అందులోనూ ఇంకో గొప్పతనం ఏంటంటే ఆ చనిపోయిన క్షణాల్లో వితిన్ 1 అవర్లో కానీ వితిన్ 2 అవర్స్లో కానీ ఆ చనిపోయిన వాడు తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి తను చనిపోయినట్టు ఆత్మ తెలియజేసేస్తాడు. ఇదే సినిమాలో మనకి ఇప్పుడు కుబేరా సినిమాలో చచ్చిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి భక్త కన్నప్ప సినిమాలో చచ్చిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి ఆత్మ అక్కడ చంపబోతున్నారనగా ఇక్కడ వచ్చి ఆత్మ ముందు వచ్చి చెప్తుంది భక్త కన్నప్పకి. సో ఇవన్నీ నిజాలన్నమాట. ఎందుకంటే భక్త కన్నప్ప అనేది ఒక హిస్టరీ. అది అర్జునుడే కన్నప్పగా పుట్టాడు కాబట్టి కంపల్సరీ మనము వెళ్ళాలి, తినాలి. నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది కానీ ఎస్కేప్ అవ్వకూడదు. వెళ్ళి ఇంటికి వచ్చి తలంటి స్నానం, రెమెడీ చెప్పారు కదా, ఇంటికి వచ్చి తలంటి స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.